హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు నేను ఈ ఎంజీ యాస్టర్ గురించి చెప్పబోతున్నా. ఇది ZS వేరియంట్. ఈ సెగ్మెంట్లో ఇది ఒక బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ అనొచ్చు. సో దీనిలో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక ప్రాక్టికల్ వెహికల్ కూడా మన ఇండియన్ టెరైన్ రోడ్స్కి ఆఫ్ రోడింగ్లో అయినా దీనికి మంచి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో నేను ఇది ఒక 1 వీక్ వాడదామని అయితే నేను మా ఫ్రెండ్తో తీసుకున్నా. సో ఈరోజు ఫస్ట్ డే, అంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి డ్రైవ్ చేసిన. వెహికల్ అయితే చాలా బాగుంది, దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో అందుకనే దీని మీద ఒక మంచి నా హానెస్ట్ రివ్యూ ఏందో చెప్దామని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్ చూసినట్టయితే మనకి ఇక్కడ మోరిస్ గరాజ్ అని మంచిగా బ్యాడ్జింగ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకి పెద్ద ఎంజీ లోగో సింబల్ పెట్టారు. అండ్ ఇక్కడ గ్రిల్ వచ్చింది. అండ్ ఇది గ్రే కలర్. ఇందులో 4 కలర్స్ 5 కలర్స్ ఉంది. నాకు ఇందులో బ్లాక్ అయితే చాలా ఇష్టము. అండ్ ఇది మిడ్ వేరియంట్, సో అందుకే దీనికి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేవు. అండ్ ఇది LED DRL. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది. నైట్ టైం త్రో అయితే చాలా బాగుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను, నైట్ టైం త్రో ఎలా పడుతుంది అనేది. అండ్ ఇది ఇంజన్ విషయానికి వస్తే కనుక ఇది 1.5 లీటర్ VI టెక్ ఇంజన్. ఇది 144 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 4 సిలిండర్ ఇంజన్. మైలేజ్ మాత్రం మనకి 14 to 15 లీటర్స్ కంపెనీ క్లెయిమ్డ్. మనకి నార్మల్ సిటీలో మాత్రము 9-10 అంతే వస్తుంది. సో మైలేజ్ పరంగా మాత్రం అదొకటి డిస్ట్రాక్షన్, ఎందుకంటే జర్మన్ కార్ కదా. జర్మన్ కార్స్ అన్ని పర్ఫార్మెన్స్ వైజే ప్రిఫర్డ్ అండ్ బాగుంటాయి. నార్మల్ మైలేజ్ విషయంలో మనము ఎకనామీలో చూద్దాం అంటే కనుక ఈ కార్లు అయితే ఆ సెగ్మెంట్లోనే ఉండవు. అండ్ టైర్ సైజ్ విషయానికి వస్తే ఇది 16" అలా వీల్. అంటే మన 1.5 లీటర్ ఇంజన్స్కి, అంటే ఈ కాంపాక్ట్ SUVస్కి ఏదైనా కానీ మనకి మిడ్ అండ్ లో ఎండ్లో మాత్రం 16" వీల్సే వస్తాయి. ఓన్లీ ఫర్ టాప్ ఎండ్ వి గెట్ 17" వీల్స్. ఇది అలా వీల్ అయితే కాదు. సో స్టీల్ రిమ్. అండ్ ఇది ప్లాస్టిక్ది పైన ఒక ఫ్రేమ్ ఇచ్చిర్రు. అండ్ సైడ్ మిర్రర్స్ అయితే ఆటోమేటిక్ ORVMs అయితే కాదు, మాన్యువల్ ORVMs. అండ్ ఇది ఒక టర్నింగ్ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ డోర్ హ్యాండిల్స్ ప్రాక్టికల్గానే ఉన్నాయి. మన ప్లస్ హ్యాండిల్ డోర్ హ్యాండిల్స్ అయితే కావు. ఇవి బెస్ట్ మనకి యూజ్ చేయడానికి. ఆ ప్లస్ డోర్ హ్యాండిల్స్ ఏవైతే నార్మల్ ఇప్పుడు వస్తున్నాయో టాటా ఇంకా వేరే కార్స్లో ఇస్తారు మహీంద్రాకి, అవైతే కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తాయి మనకి. అండ్ ఇది ఇంటర్నెట్ ఇన్సైడ్ అయితే మనకి, అంటే చాలా మందికి చాలా క్వశ్చన్లు వస్తాయి ఆ ఇంటర్నెట్ ఇన్సైడ్ అని. ఆ వెహికల్ మీద చూసినప్పుడల్లా ఇదైనా కానీ MG హెక్టర్ అయినా కానీ ఇంకా పైన గ్లాస్టర్ అయినా కానీ దీని మీద. సో MG ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటే ఏంటి అంటే, MG వాళ్ళు మన ఇండియాలో జియో కంపెనీ దగ్గర కొలాబ్ అయ్యారు. సో ఇందులో ఒక eSIM అయితే ఉంటుంది. దానికి సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది ఇయర్లీ వైజ్. సో మనం ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇందులో eSIMలోనే ఇంటర్నెట్ అయితే ఉంటుంది. అది మనకు 1 ఇయర్కి వస్తుంది. అంటే మనకి హై స్పీడ్స్ మనం యూట్యూబ్ చూడడానికి అట్లయితే కాదు. వాళ్ళ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ LED డిస్ప్లే, దానిలో జియో 7 యాప్స్, యాపిల్ కార్ప్లే, మ్యాప్స్ ఇలాంటివి కొన్ని అయితే వస్తాయి అన్నమాట ఆ eSIMతో. సో అదే ఇంటర్నెట్ ఇన్సైడ్. మనం హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫోన్లు వాడుకోవాలంటే అది కాదు ఇంటర్నెట్ అనేది. చాలామంది అయితే కొంతమంది అంకుల్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది అంటే ఇంటర్నెట్ పోయి హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై ఆన్ చేసుకొని వాడుకోవడం అట్లాంటిది కాదు. దానిలో ఒక బిల్ట్-ఇన్ eSIM ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ విషయానికి వస్తే మనకి ఒక రేర్ వైపర్ అయితే ఉంటుంది. అండ్ MG లోగో మళ్ళీ యాస్టర్ అని ఉంటుంది. ZS బేస్ వేరియంట్. అండ్ మనకి LED DRLs. అండ్ ఇవి నైట్ టైం చాలా మంచి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. రెండు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఆల్సో రియర్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఒక 3 సెన్సార్స్ ఉన్నాయి. జస్ట్ ఎగ్జాస్ట్ పైప్ లాగా ఇది ఒక వెంటిలేషన్ అయితే ఇచ్చారు 2. అండ్ ఇక్కడ మనకి రేడియం నార్మల్గా. అండ్ మనకి ఇక్కడ టైల్ లైట్ ఇచ్చారు. ఇక్కడ నార్మల్గా అన్ని కార్స్కి ఉన్నట్టు ఇక్కడ బార్ లైట్ అయితే వేయలేరు. బార్ లైట్ వేయకపోవడమే చాలా మంచిది. అది ప్రతి ఒక్క కార్కి అది ఒక ట్రెండ్ అయిపోయింది, కానీ అది చూడడానికి కొన్నిసార్లు నాకే నచ్చదు, అజీబ్ కూడా అనిపిస్తుంది. అండ్ వోక్స్వ్యాగన్కి ఇంకొన్ని కార్స్ ఉంటాయి కదా, ఇక్కడ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేటట్టు. సో ఇది. అండ్ ఇది 488 లీటర్స్ అండ్ 60-40 స్ప్లిట్ సీట్ ఉంది. ఇవి కిందికి అనేసి ఇంకా మనకి చాలా స్పేస్ ఉంటుంది. నార్మల్గా ఈ స్పేస్ చాలు మనకి, చాలా బాగుంది. ఈ స్క్రాప్ వదిలేయండి, ఇది ఎప్పుడు టూరింగ్కి వెళ్ళే కారు, అన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి అందులో. అండ్ మనకి ఒక ల్యాంప్ ఇచ్చిర్రు. అండ్ మనకి స్పేర్ వీల్ అయితే ఉంది. స్పేర్ వీల్ నార్మల్ వీలే, మ్యాక్ అయితే కాదు. అండ్ టైర్ కూడా చాలా బాగుంది, సేమ్ 16" వీలే ఇచ్చారు. మా వాళ్ళు వాడినట్టు కొత్త టైర్ ఉంది ఇంకా. ఇది పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ ట్యాంక్. జర్మన్ కార్స్కి ఎప్పుడైనా రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండదు. ఏ జర్మన్ కార్ అయినా రైట్ సైడ్, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాము. దీనికైతే రైట్ సైడ్ ఉంటుంది జర్మన్ కార్స్కి మాత్రము. మీరు జీప్ కంపాస్ నుంచి తీసుకోండి, MG కంపెనీ తీసుకోండి, అండ్ ఇంకా ఏమైనా జర్మన్ కార్స్ వోక్స్వ్యాగన్ తీసుకోండి, ఇవన్నిటికీ రైట్ సైడే ఉంటుంది పెట్రోల్ ట్యాంక్. అండ్ ఇప్పుడు మనము ఇంటీరియర్ అయితే చూసుకున్నాము. ఇక్కడ మనకి యాస్టర్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉంది, వెల్కమ్ నోట్ లాగా, చాలా బాగుంది. అండ్ సీట్స్ అయితే మనకి ఇందులో సీట్ అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఆల్సో రిక్లైనింగ్ది నార్మల్ ఉండేదే.
అండ్ ఇదైతే మనకు ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇంటీరియర్లో మాత్రము చాలా బాగుంటుంది. ఇది బేస్ వేరియంట్ అయినా మిడ్ వేరియంట్ అయినా కానీ. ఇంటీరియర్ విషయానికి వస్తే మాత్రము మనకు ఫస్ట్ ఇదే ప్రీమియం లుక్ ఇచ్చేది. ఇది ఒక లెదర్, ఈ బ్లాక్ అండ్ వైట్ లెదర్ ఫినిష్ చాలా బాగుంది. ఇది మనకి స్టిచ్ లాగా ఉంది, కానీ ఇక్కడైతే లెదర్ స్టిచ్. ఇదైతే మనకి ప్లాస్టికే వస్తుంది. లేదు ప్లాస్టిక్ అంటే సమ్ రబ్బరీ ఫీల్ ఉంది. అండ్ రేర్ వ్యూ డ్యూమింగ్ మిర్రర్. అండ్ ఇది మనకి టాప్ ఎండ్లో అడాస్ కూడా ఉంది ఇందులో. సో అండ్ ఆల్సో చూసుకున్నట్టయితే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఎంజీ లోగో ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఈ ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా లగ్జరీగా అనిపిస్తాయి, అంటే లగ్జరీ లుక్ ఇస్తాయి మనకి. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ దిస్, మనకి లైట్ అయితే ఉంది. ఇంకా వ్యానిటీ మిర్రర్ అయితే లేదు. అండ్ గ్లో బాక్స్ చాలా మంచిగా ఉంది, స్పేషియస్ గ్లో బాక్సే. అందులో ఏదో చెత్త ఉంది అందుకే. అండ్ వీ హ్యావ్ 2 USB పోర్ట్స్ అండ్ 1 అదేంది లైట్నింగ్ సమ్ అదర్ పోర్ట్. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. రివర్స్ ఇందులో ఎట్లుంటుంది అంటే ఇట్లా కిందికి ప్రెస్ చేయాలి, కిందికి ప్రెస్ చేసి ఇట్లా అంటే రివర్స్ అవుతుంది. ఇది వోక్స్వాగన్కి సేమ్ ఉంది, జీప్కి అట్లా లేదు. జీప్కి కొంచెం ఇట్లా ఇది ఒకటి ఉంటుంది ఇట్లా అనేది, సో అది పుష్ చేయాలి. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. వీ హ్యావ్ స్పేస్ హియర్ యాజ్ వెల్. ఇది మనకి షోల్డర్ ఎల్బో సపోర్ట్కి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇది ఏం ఏసీ వెంటిలేటెడ్ ఏం కాదు, నార్మల్ స్పేస్ బాక్స్ అంతే. ఇందులో మనకి మైల్డ్గా పెద్దగా ఏం హడావిడి చేసిన పెద్ద స్క్రీన్ ఏమీ లేరు. 2 స్పీడోమీటర్, టాకోమీటర్ అవి ఇచ్చిండు. అండ్ మనకి చిన్న స్క్రీన్ అయితే ఇచ్చిండు. సో అందులో మనకి ట్రిప్, మైలేజ్ అవి అయితే కనిపిస్తాయి. ఇది ఇన్బిల్ట్ స్క్రీన్, ఇది 10 ఇంచ్ స్క్రీన్. ఇందులో మనకి ఆటో కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ నార్మల్ జియో సావన్ అవి ఇవి ఉన్నాయి. అండ్ ఏసీ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ నార్మల్గా ఇప్పుడు వచ్చే కార్స్లో ఇట్లాంటి స్విచెస్ అయితే పెడతలేరు, ఎందుకో నాకు తెలియదు. అసలు టచ్ అయితే ఇస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనము ఒక 100 స్పీడ్లో అట్లా ఉంటాము, అంటే రోడ్స్ కూడా ఏదో ట్రాఫిక్ రోడ్స్లో ఉంటాము. అప్పుడు మనం రోడ్ వదిలేసి ఇక్కడ టచ్ చేయాలా, టచ్ కూడా చూసుకుంటే ఎక్కడో పోయి గుద్దేశాము. సో అట్లుండొద్దు, మనకి ఇట్లా స్విచెస్ ఉంటేనే బాగుంటుంది, మనకి డ్రైవింగ్ కూడా సేఫ్. సో ఇందులో స్విచెస్ ఉన్నాయి, చాలా బెటర్ ఉంది. బ్యాక్ సీట్లో చాలా మంచి స్పేస్ ఉంది. నేను 5'6", సో ఇక్కడ లెగ్ రూమ్ అయితే బాగుంది. అండర్ థై సపోర్ట్ కూడా మంచిగా ఉంది, అంత కంఫర్టబుల్గానే ఉంది, అంత ఇష్యూ అయితే ఏం లేదు దీంతో. అండ్ వీ హ్యావ్ మ్యాగజైన్ హోల్డర్ యాజ్ వెల్. మనకి ఇంకా ఏసీ వెంట్ కూడా ఉంది. ఏసీ వెంట్ ఉంది కానీ దీనికి ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చింటే ఏం డిస్టర్బెన్స్ ఉండకుంటుండే, ప్రతిసారి ఫ్రెండ్ ముందట వాళ్ళని ఛార్జింగ్ కోసం అడగకుండా. అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు సీట్ది, వెనకకి బ్యాక్కి వీటిలాగా జస్ట్ ఇదే పొజిషన్. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది, బ్యాక్ ఆర్మ్ రెస్ట్. అండ్ బ్యాక్ ఆర్మ్ రెస్ట్కి మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇందులో బాటిల్స్ అయితే మంచిగానే పడతాయి అంతే. నాకు బ్యాక్ సీట్లో మాత్రం ఆర్మ్ రెస్ట్ ఉండాలి, అంటే నాకు ఇష్టము ఉండడం, ప్రశాంతంగా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు ఎక్కడైనా వెళ్తే కనుక. అండ్ ఇవి 40-60 స్ప్లిట్ సీట్స్. ఈ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం మర్చిపోయినా, మంచి చాలా స్పేస్ అయితే ఉంది. ఏమంటారు ఫోన్ పెట్టుకోవడానికి అట్లా ఉంది. ఇక్కడ విండోస్, పవర్ విండోస్ ఉంది. అండ్ మీకు దీన్ని చూసే పవర్ విండోస్ ఉన్నాయి కానీ మిర్రర్స్ అయితే లేదు కదా. సో మిర్రర్స్ అయితే ఇక్కడ ఉంది, మిర్రర్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చిండు. ఈ పార్ట్, ఈ కార్స్ జర్మన్ కార్స్ ఇట్లాంటి అలవాటు లేని వాళ్ళు అయితే కొంచెము టిపికల్గా ఇబ్బంది పడతారు, ఫస్ట్ మొత్తం ఎత్తుకుతూనే ఉంటారు ఎక్కడ ఏందనేది. అండ్ మనకి ఇక్కడ డోర్ లాక్ అన్లాక్ ఇచ్చిండు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ వెహికల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నా, ఈ వెహికల్ మనకి సిటీకి అండ్ ఆఫ్ రోడింగ్కి, అంటే ఆఫ్ రోడింగ్ అయితే మేము ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చినాం కదా, ఈ చిన్న చిన్న పాట్ హోల్స్ అయినా కానీ కొన్ని రాళ్ళు అయినా కానీ దాటేస్తుంది మంచిగానే, ఇంత మంచి గ్రౌండ్ క్లియరెన్స్తో. ఇదైతే నార్మల్ కార్ల కంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువనే ఉంది. అండ్ హైవేకి కూడా చాలా బాగుంటుంది. హైవే మీద అయితే మనకి 14 to 15 అయితే ఎక్స్పెక్ట్ చేసి 14 km/l అయితే పక్కా ఇస్తుంది హైవే మీద. అండ్ సిటీలో మనకి నార్మల్ 10 వస్తుంది. కానీ ఇంటీరియర్ వైజ్ మంచి లగ్జరీ లుక్ ఉంటుంది. అండ్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. అండ్ ఆల్సో ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ఉంది మనకి. అండ్ దీనిలో ఉన్న 2 ఫీచర్లు ఏంటంటే నార్మల్గా ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఆల్సో హిల్ అసిస్ట్ కూడా ఉంది. హిల్ అసిస్ట్ ఈ బేస్ వేరియంట్లో కూడా ఉంది హిల్ అసిస్ట్, మీకు ఇందాక అది నేను చూపించలేదు. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే కనుక దీని ప్రైస్ 9.89 lakhs నుంచి 18 lakhs వరకు ఉంది. సో 9 to 18 lakhs అనుకోండి అప్రాక్సిమేట్లీ. టాప్ ఎండ్ అయితే 18 lakhs వరకు వెళ్తుంది. సో ఇది మన వోక్స్ వ్యాగన్ టైగూన్, ఇంకా సఫారీ అంటున్నా, మన హ్యారియర్ అండ్
థార్ రాక్స్ ఇలాంటి కార్స్కి ఇది కొంచెం బీటబుల్గా లాంచ్ అయింది. ది బెస్టే, అంటే మైలేజ్ విషయంలో పక్కన పెడితే కనుక ఈ టర్బో ఇంజన్స్ అండ్ 1.5 లీటర్ మనకి మంచి టార్క్ కూడా ఉంది ఇది. సో 5 సీటరే కదా, మనకి హైవేస్లో ఓవర్టేకింగ్లో కూడా చాలా మంచి పుష్ ఇస్తుంది మనకి వెహికల్ అయితే. అంతే. సో దట్స్ అబౌట్ ద వెహికల్. సీ యూ.